లక్ష్మి కనిపించడం లేదన్న కంగారుతో అర్జున్ తన ఫోటో డీటెయిల్స్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న లక్ష్మి అర్జున్ మీద మండిపడుతుంది. ఇక ఆ తర్వాత అదే విషయం గురించి కంగారు పడిపోతూ ఇప్పుడు ఇది ఎటువైపు దారి తీస్తుందో ఏంటో, అర్జున్ గారు పోలీస్ స్టేషన్లో నా ఫోటో ఇచ్చారు అని చెప్పి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు దేవి అని మరొక 2 రోజుల్లో వివేక్ పెళ్ళి జరిపించాలని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక అలా ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వివేక్ ఏమీ చేయలేక మిత్ర దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎలాగైనా సరే నువ్వే మా పెళ్ళి జరిపించాలి, మామ్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది, మరొక అమ్మాయితో నా పెళ్ళి జరిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను అని చెప్పి మిత్ర వివేక్కి మాటిస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు జానుకి ఫోన్ చేసి మిత్ర ఇంటికి రమ్మని చెబుతాడు. దేవి అని పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తుంది. జాను ఇంటికి వచ్చిన తర్వాత జాను మిత్రతో, ఏంటి బావగారు నన్ను ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఈ దరిద్రాన్ని ఎందుకు రమ్మన్నావు మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. పిన్ని ప్లీజ్ కాసేపు నేను చెప్పేది వినండి అని మిత్ర, జాను ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మరొక 2 రోజుల్లో వివేక్కి పెళ్ళి జరగబోతుంది. మా పిన్నికి నచ్చిన అమ్మాయితోనే వివేక్ పెళ్ళి జరగబోతుంది అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ నిర్ణయాలు జరిగిపోయాయి. పిన్ని పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేసింది అని మిత్ర అంటూ ఉంటాడు. దాంతో జాను ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఏంటి జాను నువ్వు ఏమి మాట్లాడవు, ఈ పెళ్ళి జరుగుతుంటే నువ్వు చూస్తూ అలా ఉంటావా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. చూస్తూ ఉండడం తప్ప నేను ఏం చేయగలను బావగారు, నేను ఏమీ చేయలేని నిస్సహాయరాల్ని. మా అక్క ఉండుంటే నా తరపున మాట్లాడి ఉండేది, కానీ ఇప్పుడు నా తరపున మాట్లాడడానికి నాకంటూ ఎవరూ లేరు అని చెప్పి జాను బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని, మిత్ర ఒక పని చేద్దాం, జాను అంతలా బాధపడుతుంది కదా, ఎలాగూ తనకి దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు లేరు కాబట్టి గంతకు తగ్గ బొంతలాగా ఎవరో ఒకరిని తీసుకువచ్చి వివేక్ పెళ్లి ముహూర్తానికే జానుకు కూడా పెళ్లి చేసేద్దాం, తన బాధ్యతను తీసుకొని తనకు మంచి చేసిన వాళ్ళం అవుదామని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో వివేక్, మామ్ స్టాప్ ఇట్ మామ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావురా, జానుకి మంచి చేద్దామని కదా నేను కూడా మాట్లాడుతున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద మాట్లాడుతూ, ఏంటి దేవి అని నువ్వు చేసే మంచి, జాను వివేక్ ఇద్దరు ప్రేమించుకున్నారని తెలిసి కూడా వాళ్ళిద్దరికీ వేరు వేరు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను వేరు చేయాలనుకోవడం అని చెప్పి అరవింద అంటూ ఉంటే, మరి నువ్వు చేసింది ఏంటక్క, గతంలో లక్ష్మి కంటే ముందే మనీషా మిత్ర ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, నువ్వు మనీషాని పక్కన పెట్టేసి లక్ష్మిని మిత్రకి ఇచ్చి పెళ్లి చేశావు, మిత్ర తన సొంతం అవుతాడేమోనని చెప్పి మనీషా ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది అని చెప్పి, ఈ జాను వివేక్ల ప్రేమ కంటే మనీష ప్రేమ గొప్పది అక్క అని చెప్పి అలా దేవి అని అరవిందకి చెబుతూ ఉంటే, అరవింద మనీష ప్రేమ ఎంత గొప్పదో అందరికంటే నాకే ఎక్కువగా తెలుసు అంటూ అరవింద మనీషా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఇప్పుడు నా గురించి టాపిక్ ఎందుకు అని చెప్పి మనీషా దేవి అనిని ఆపుతూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్, మామ్ నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఇన్ని రోజులుగా నువ్వు చనిపోతానని బెదిరించడంతో చేసేదేం లేక నీ అంగీకారం కోసం జానుని పెళ్లి చేసుకోకుండా నేను అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు చెబుతున్నాను విను, నువ్వు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా మరొక అమ్మాయితో నా పెళ్లి చేయాలని చూస్తే నేనే చచ్చిపోతాను అని చెప్పి అలా వివేక్ దేవ్యానిని బెదిరిస్తూ ఉంటాడు. వీడేంటి నాకు ఇలా రివర్స్ అవుతున్నాడు అని చెప్పి దేవ్యాని, సరే వివేక్ నువ్వు కోరుకున్నట్టుగా జానుతో నీ పెళ్ళి జరగాలంటే నాదొక కండిషన్ అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్పు మామ్, జానుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి అని వివేక్ అంటూ ఉంటాడు. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, మిత్ర అదే ముహూర్తానికి మనీషా మెడలో తాళి కట్టాలి, మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి ఒకే మండపంలో జరగాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది.
ఇక దాంతో మిత్ర ఆలోచనలో పడతాడు. నాన్న మిత్ర, దీక్షితులు గారు చెప్పిన మాట విను, దయచేసి నువ్వు తొందరపడొద్దు అని అరవింద మిత్రని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం లేదు మామ్, ఇన్ని సంవత్సరాలకు పిన్ని నోటి వెంట వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాననే మాట వచ్చింది. ఇప్పుడు నా గురించి వాళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోకూడదు. ఈరోజు కాకపోతే రేపైనా నేను మనిషి మెడలో తాళి కట్టాల్సిందే కదా, అదేదో కాస్త ముందుగా జరిగిపోతుంది అంతే అని చెప్పి మిత్ర నేను నిర్ణయం తీసేసుకున్నాను మామ్, దయచేసి ఇక ఈ విషయంలో నాకు అడ్డు చెప్పాలని చూడొద్దని చెప్పి మిత్ర తన గదిలోకి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఆంటీ, వివేక్ పెళ్ళికి మిత్ర పెళ్ళికి ముడి పెట్టడం వల్ల ఈరోజు మిత్ర నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇన్ని సంవత్సరాల నా కళ నెరవేరబోతుంది అని చెప్పి మనీష తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అరవింద మిత్ర ఏంటి ఇలా నిర్ణయం తీసుకున్నాడు, దీక్షితులు గారి మాటకు కట్టుబడి కొద్ది రోజుల వరకు పెళ్లి టాపిక్ తీసుకురాకుండా ఉంటాడనుకుంటే ఇలా వీళ్ళిద్దరూ చేసిన కుట్ర వల్ల మిత్ర పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎలాగైనా సరే లక్ష్మి బతికున్నట్టుగా ఆధారాలు సేకరించాలి. ఒకవేళ నిజంగా దీక్షితులు గారు చెప్పినట్టుగా లక్ష్మి బతికుంటే వీళ్ళిద్దరి పెళ్ళి జరిగితే తనకి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈ 2 రోజుల్లో పెళ్లి జరిగే లోపే లక్ష్మిని తీసుకుని రావాలని చెప్పి అరవింద అనుకుంటూ ఉంటుంది. ఇక దేవి అని మనిషి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జాను డల్గా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైంది జాను, ఇప్పుడు దేవి అని కూడా మీ ఇద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, నువ్వు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు మా పెళ్ళికి ఒప్పుకున్నందుకు నాకు ఆనందంగా ఉన్న ఒక్క విషయంలో చాలా బాధగా ఉంది. మనిషిని పెళ్లి చేసుకోవడానికి బావగారు ఒప్పుకున్నారు. మనం అనుకుంటున్నట్టుగా అక్క బతికుంటే అక్కకి అన్యాయం జరుగుతుంది కదా అని జాను అంటూ ఉంటే అవును జాను, నేను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా సరే 2 రోజుల్లో లక్ష్మి బతికుందనే సాక్ష్యాలు తీసుకుని రావాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో అర్జున్ లక్ష్మి ఫోటోనిచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక అప్పుడే లక్ష్మి ఫోటో బయటపడుతుంది. గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ పిల్లల్ని లక్ష్మి కారు ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇక అలా లక్ష్మికి ఆ పోలీస్ ఆఫీసర్కి మధ్య పరిచయం ఏర్పడుతుంది. టేబుల్ మీద ఆ ఫోటోలన్నీ కూడా కింద పడిపోవడంతో అది చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, ఈవిడ లక్ష్మి గారు కదా, 5 ఏళ్ల క్రితం నా పిల్లల్ని కారు ప్రమాదం నుండి ప్రాణాలకు తెగించి కాపాడింది. అప్పట్లో న్యూస్లో కూడా తన ఫోటో వచ్చింది అని చెప్పి ఈవిడ ఫోటో ఇక్కడుందేంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ పక్కనే ఉన్న కానిస్టేబుల్తో ఏంటయ్యా ఈవిడ ఫోటో ఇక్కడుందేంటి, ఈవిడ నందన్ కుటుంబం కోడలు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సార్ ఈవిడ మిస్ అయిందని చెప్పి నిన్న రాత్రి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోతూ ఇదేంటి లక్ష్మి గారు మిస్ అవ్వడం ఏంటి, ఆవిడ భర్త ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటారా అని చెప్పి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసమని ఆ పోలీస్ ఆఫీసర్ మిత్ర ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి పోలీసులు రావడంతో మనీష, దేవి అని అరవింద్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారని చెప్పి మిత్ర ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే మీ భార్య మిస్ అయినట్టుగా నిన్న నైట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, అరవింద వాళ్ళు షాక్ అవుతూ ఏంటి సార్ మీరు అనేది, నా భార్య గురించి కంప్లైంట్ ఫైల్ అవ్వడం ఏంటి అని మిత్ర ఆశ్చర్యంగా అడుగుతుంటే లక్ష్మి మీ భార్య కదా అని చెప్పి ఆ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, అరవింద వాళ్ళు ఆ ఫోటోని చూసి షాక్ అవుతూ ఉంటారు. అవును ఆఫీసర్, లక్ష్మి నా కోడలు, ఇంతకీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఎవరో తెలియదు మేడం, ఫైల్స్ అన్నీ కింద పడిపోవడం వల్ల కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే అప్పుడు అరవింద మిత్రతో నాన్న మిత్ర, ఇన్ని రోజుల తర్వాత లక్ష్మి మిస్ అయినట్టుగా ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా లక్ష్మి బతికున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది.
సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా? 5 సంవత్సరాల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో మా కోడలు చనిపోయిందని మేము అంతా అనుకుంటున్నాము. కానీ ఈరోజు మీరు తీసుకువచ్చిన ఈ ప్రూఫ్ వల్ల మా కోడలు బతికే ఉందని నిర్ధారణ అయింది. దయచేసి మా కోడలు ఎక్కడుందో వెతికి మాకు చెబుతారా సార్? ఈ ఒక్క మేలు చేయండి అని చెప్పి అరవింద ఆ ఆఫీసర్ని బతిమలాటంతో, ఇప్పుడు నాకు జరిగిందంతా అర్థమైంది మేడం. లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం. లక్ష్మి గారు నాకు చేసిన మేలు అంత ఇంత కాదు. నా 2 పిల్లల్ని యాక్సిడెంట్ నుండి కాపాడింది. అటువంటి దేవతకు ఖచ్చితంగా నేను మంచి చేస్తాను, నా రుణం తీర్చుకుంటానని చెప్పి ఇక ఆఫీసర్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అప్పుడు అరవింద మిత్రతో, ఒరే మిత్ర, ఇప్పటికైనా దీక్షితులు గారు చెప్పింది నిజమని నమ్ముతావా? లక్ష్మి బతికుందని చెప్పడానికి నీ చేతిలో ఉన్న ఆ ఫోటోని ఆధారం అని చెప్పి అరవింద మిత్రకి చెబుతూ ఉంటుంది. మామ్, ఒకవేళ లక్ష్మి బతికున్నా కూడా తనని మళ్ళీ నా జీవితంలోకి రానిచ్చే ప్రసక్తే లేదు. తను చేసిన మోసం అటువంటిది. అటువంటి మోసగత్తని నా భార్యగా అంగీకరించను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా మిత్ర చేతిలో ఉన్న ఫోటో గాలికి ఎగురుతూ అలా లక్కీ దగ్గరికి వెళ్తుంది. లక్కీ కాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో ఏంటి ఫోటో అని చెప్పి లక్కీ అలా వంగి ఆ ఫోటో తీసి చూసేసరికి ఇదేంటి అమ్మ ఫోటో ఇక్కడుంది అని చెప్పి మిత్ర దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, జున్ను వాళ్ళ అమ్మ ఫోటో మన ఇంట్లో ఉంది, అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటే మిత్ర షాక్ అవుతూ, ఏంటి లక్కీ నువ్వు అనేది, ఇది జున్ను వాళ్ళ అమ్మ ఫోటోనా అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అరవింద కూడా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.